నిజానికైతే RC-17 సంగీత దర్శకుడి విషయంలో ఇంత పెద్ద చర్చ జరిగేది కాదు. కానీ ఎన్నడూ లేని విధంగా అనౌన్స్మెంట్ రోజు మ్యూజిక్ డైరెక్టర్ పేరు మెన్షన్ చేయలేదు సుకుమార్. అక్కడి నుంచే RC-17 హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా దేవిశ్రీ ప్రసాద్ లేకుండా చేయలేదు సుకుమార్. తనకి ఏది కావాలో, తన మైండ్ లో ఏముందో తనకి మాత్రమే తెలుసు అన్నట్టుగా సుక్కు సినిమాలకు సంగీతంతో ప్రాణం పోశాడు దేవి. ఆర్య మొదలుకుని పుష్ప 2 వరకు దేవితో కలిసి పనిచేశాడు సుకుమార్. ప్రతి చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రతి ఆల్బమ్ మ్యూజికల్ చార్ట్ బస్టర్స్ గా నిలిచింది. కానీ రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోతున్న RC-17 విషయంలో మాత్రం దేవి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఎల్లమ్మ సినిమాతో దేవి హీరోగా ఎంట్రీ ఇస్తుండడంతో కుదరడం లేదనే మాట బలంగా వినిపిస్తుంది. అలాగే పుష్ప సినిమా నుంచి ఈ ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇద్దరి మధ్య చెడిందనే వార్తలు ఉన్నాయి. అందుకే పుష్ప 2లోని కొన్ని కీలక సన్నివేశాల రీ రికార్డింగ్ ను తమన్, శామ్, CS కు అప్పగించాల్సి వచ్చిందని టాక్. ఈ క్రమంలోనే RC-17 కోసం దేవి స్థానంలో మ్యూజిక్ డైరెక్టర్స్ శాశ్వత్ సత్యదేవ్, హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్లు తెరపైకొచ్చాయి. కానీ సుకుమార్ సినిమాను దేవిశ్రీ లేకుండా ఊహించడం కష్టమే. పైగా రంగస్థలం కాంబో రిపీట్ అవుతుంది. ఒకవేళ RC-17 కోసం దేవితో కాకుండా మరెవరితో వెళ్ళినా కూడా సుకుమార్ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. కానీ దాదాపుగా ఈ సినిమాకు దేవిశ్రీనే పనిచేసే అవకాశాలున్నాయి. మరి సుక్కు ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.